హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. థంబ్నెయిల్ చూస్తేనే అర్థమవుతుంది కదండి. రెస్టారెంట్ స్టైల్లో మసాలా ఎగ్ కర్రీ అండి. సూపర్గా ఉంటుంది. ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా. వీడియోలోకి వెళ్దామా? ఒక ప్యాన్ పెట్టుకొని 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. సన్నగా తరిగిన 3 ఆనియన్స్ వేసుకోవాలండి. సన్నగా తరుక్కోవాలి. ఆనియన్స్ ఫ్రై కావడానికి 4 నిమిషాలు పడుతుంది. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఫ్రెండ్స్, రెసిపీ అర్థం కావాలంటే ఫుల్గా చూడండి వీడియో. మీకు రెసిపీ గురించి అర్థమవుద్ది. తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఇలా ఫ్రై అయింది ఆనియన్స్. తర్వాత ఒక 2 టమాటో తీసుకున్నాను, పండువి. ఈ కర్రీకి మసాలాకి ఆనియన్ టమాటోనే మసాలా గ్రేవీ అనేది చక్కగా వస్తుంది. మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కుక్ అయింది. ఇప్పుడు ఉడికించుకున్న ఎగ్స్ని వేసుకోవాలండి. నేను ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. మనం ఎగ్స్ ఎక్కువ తీసుకుంటే ఆనియన్స్ ఎక్కువ వేయించుకోవాలి, టమాటో కూడా ఎక్కువ వేయించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ సపరేట్ అయింది. మసాలా కూడా ఎగ్స్కి మంచిగా పడుతుంది. తర్వాత జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. చివర్లో కొత్తిమీర వేసుకున్నాను. ఆయిల్ సపరేట్ అయింది. చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలండి. కర్రీ సూపర్గా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.